నమస్కారం. ఈరోజు మనం అక్షయ తృతీయ గురించి తెలుసుకుందాం. వైశాఖ శుద్ధ తదియ తిథిని అక్షయ తృతీయగా పిలుస్తారు. అక్షయం అనగా క్షయం లేనిది, శాశ్వతమైనది, తరగనిది, నశించనిది అని అర్థం. అందువలన ఈ రోజున ఏ కార్యం చేపట్టినా వృద్ధిలోకి వస్తుందని అంటారు. ఈ రోజున చేసే వ్రతాలు, పూజలు, హోమాలు, జపాలు, దానాలు, పుణ్యకార్యాలు సత్ఫలితాలను ఇస్తాయి. అక్షయ తృతీయ రోజున రాహు వర్జ్యాలు ఉండవు కనుక అన్ని శుభకార్యాలు, నూతన కార్యక్రమాలు చేయవచ్చు అని చెప్తారు. అక్షయుడైన శ్రీ మహావిష్ణువుని పూజించిన మంచి ఫలితాలు వస్తాయి. అక్షయ తృతీయ రోజునే భూలోకంలో దేవతల లోహమైన బంగారం గండకీ నదిలో శాలగ్రామాల గర్భం నుండి ఆవిర్భవించింది. బంగారంకు హిరణ్మయి అని పేరు. విష్ణు సహస్రనామాల్లో చెప్పినట్లు హిరణ్యగర్భో భూగర్భో మాధవ మధుసూదన అనగా గర్భం నందు హిరణ్యం కలిగినవాడని అర్థం. అలాగే అక్షయ తృతీయ రోజు సిరి సంపదల కోసం లక్ష్మీ కుబేరుల పూజ కూడా చేస్తారు. పురాణాలలో కూడా అక్షయ తృతీయ వైశిష్ట్యం గురించి చెప్పబడింది. మత్స్య పురాణం 65వ అధ్యాయంలో శివుడు పార్వతితో అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పారు. దాని ప్రకారం అక్షతోదకముతో స్నానము చేసి ఉపవాసముతో విరగని పగుళ్ళు లేని బియ్యాన్ని తీసుకుని విష్ణువు పాదాలపై ఉంచి అర్చించి బ్రాహ్మణులకు దానం చేయాలి. మిగిలిన వాటితో అక్షతాన్నమును చేసుకుని ప్రసాదముగా స్వీకరించాలి. ఇలా చేస్తే విష్ణువు అనుగ్రహం లభిస్తుందని వివరించారు. నారద పురాణంలో అక్షయ తృతీయ రోజు చేసే గోదానము, భూదానము, సువర్ణదానము, వస్త్రదానం వల్ల కలిగే ఫలితాల గురించి వివరించారు. పురాణాలలో చాలా విశేషాలు అక్షయ తృతీయతో ముడిపడి ఉన్నాయి. అందులో కొన్ని అక్షయ తృతీయ రోజునే త్రేతాయుగం ప్రారంభమైంది. శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురామునిగా అవతరించినది అక్షయ తృతీయ రోజే. భగీరథుని తపస్సుతో అక్షయ తృతీయ రోజే గంగాదేవి భూమిపైకి వచ్చారు. నరసింహావతారంలో ప్రహ్లాదునకు సాక్షాత్కరించిన రోజు ఇదే. అక్షయ తృతీయ రోజే శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన సుధాముణ్ణి కలిశాడు. దుశ్శాసనుడి ఆకృత్యం నుండి శ్రీకృష్ణుడు అక్షయ తృతీయ రోజే ద్రౌపదిని కాపాడారు. శ్రీకృష్ణుడు వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్రను ఇదే రోజున ఇచ్చారు. మహాభారత యుద్ధం కూడా ఇదే రోజున ముగిసినట్టు చెప్తున్నారు. అక్షయ తృతీయ రోజున వేదవ్యాసుడు చెప్పగా వినాయకుడు మహాభారతాన్ని రాయడం ప్రారంభించారు. లక్ష్మీదేవిని పూజించి కుబేరుడు అక్షయ తృతీయ రోజునే సంపదలు పొందారు. అక్షయ తృతీయ రోజునే ఆదిశంకరాచార్యులు కనకధారా స్తోత్రాన్ని రచించారు. ప్రస్తుతం అక్షయ తృతీయ రోజు పాటిస్తున్న కొన్ని ఆచారాలు. చార్ధాంలోని బద్రీనాథ్ ఆలయ తలుపులు అక్షయ తృతీయ రోజునే తెరుస్తారు. సింహాచలంలో చందనోత్సవం చేస్తారు. పూరీ జగన్నాథుని రథం తయారీ ఈ రోజునే ప్రారంభిస్తారు. స్వస్తి.